ఓకే, ఇమేజెస్ ఓపెన్ చేయండి. ఓకే, చూడండి ఇంకొక ఇమేజ్, వన్ మోర్ ఇమేజ్ ఉంది చూడండి. సో రికరింగ్ డాక్యుమెంట్స్, ఈ కాన్సెప్ట్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. రికరింగ్ డాక్యుమెంట్స్. రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి? అంటే ఏంటి? యాక్చువల్లీ రికరింగ్ డాక్యుమెంట్ అనేది యాక్చువల్గా ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్. ఎగ్జాంపుల్, మనము రెంట్ పే చేయాలి, ఎవ్రీ మంత్ కూడా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అవసరమా? అవసరం లేదు. లేదు, మనం ఎవరికన్నా కంపెనీకి ఈఎంఐ పే చేయాలి, ఈఎంఐ పే చేయాలి, ఎవ్రీ మంత్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, మాన్యువల్గా చేయటం అవసరమా? అవసరం లేదు. కొంత మీరు లోన్ తీసుకుంటారు, ఏం చేస్తారు? ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది డిడక్ట్ అవుతూ ఉంటుంది, మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే, మేము దీన్ని ఏమంటారు? రికరింగ్ ఎంట్రీస్ అంటారు. ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్, లోన్ తీసుకున్నాం, మీరు అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా అమౌంట్ డిడక్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ ఏమంటారంటే రికరింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రికరింగ్ ఎంట్రీస్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో వీటికి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ చేద్దాము. ఎవ్రీ మంత్ అమౌంట్ ఎలా డిడక్ట్ అవుతుందనే చూద్దాం. ఓకేనా? వెళ్ళండి, కాన్ఫిగరేషన్స్ ఓపెన్ చేయండి. చూడండి, సో లోన్ తీసుకున్నట్లు మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాము. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. లోన్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. కరెంట్ లయబిలిటీస్ తీసుకుందామా? లోన్ కదా. FS00కి వెళ్ళండి మేడం. సార్ లోన్స్ లో తీసుకున్నారు అప్పుడు అంతకుముందు, అందుకని చూస్తున్నాను. లోన్స్ ఉందా? లయబిలిటీస్ లో తీసుకున్నామా సార్? పర్లేదు. లైబిలిటీస్ లో తీసుకుందాం. లైబిలిటీస్ ఇక్కడ చెప్పింది నేను, అసెట్స్ అన్నానా? లైబిలిటీసే. లేదు సార్, అంతకుముందు లోన్స్ లో చేసాం మనం, అందుకని చెప్పేసి లోన్స్ ఉన్నా ఓకే, ఇదేనా మనకి లైబిలిటీ అన్నా లోనే కదా, ఎలా అయినా పర్లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. లోన్ జీఎల్ గ్రూప్ ఉంటే లోన్ తీసుకోండి, లేదంటే కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోండి. ఓకే, కరెంట్ అసెట్స్ తీసుకోండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వండి. లోన్స్ అనే తీసుకోండి, అడ్వాన్సెస్ ఎందుకు? లోన్స్ అకౌంట్, ఓకే మీ ఇష్టం, ఇవ్వండి. లోన్స్ అకౌంట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో తీసుకున్నాము. తర్వాత కంట్రోల్ డేటాలో తీసుకోండి, సేమ్ యాసిడ్ గా తీసుకోండి. ఓన్లీ బ్యాలెన్స్ అవసరం లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 0001. కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. సో మనం ఏం చేస్తున్నాము? లోన్ తీసుకున్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎలా వస్తుంది ఎంట్రీ అనేది? FB50కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, లోన్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్, ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాము. డేట్ ఇవ్వండి. డేట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ అటట్టు లోన్ అకౌంట్ కదా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైనా పర్లేదు.
1 lakh తీసుకోండి. వన్ లాక్ ఇచ్చారా? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోండి. 1 lakh లోన్ తీసుకుంటున్నాం మనం, ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సేవ్. ఓకే, ఒక 1 lakh లోన్ తీసుకున్నాం. సో ఏం చేయాలి, వీళ్ళకి ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ పే చేయాలి. ఓకేనా, ఈఎంఐ పే చేయాలనుకుందాం. ఓకే, చూడండి. సో వీటికి కాన్ఫిగరేషన్ చేయాలి 1 by 1. ఓపెన్ చేయండి. ఏముంది కాన్ఫిగరేషన్ చూడండి. One minute. OBC1 కదా, వెళ్ళండి OBC1. యాక్చువల్ చూడండి, ఇక్కడ OBC2 ఉంది, ఇది తర్వాత చేయండి. ఇది 4th అనమాట, ఇది 5th. సారీ, థర్డ్ దగ్గర 4 ఉంది, 4 దగ్గర థర్డ్ ఉంది, మిస్టేక్ ఉంది అనమాట. సో 4th ఏదైతే ఉందో అది థర్డ్ ఏదైతే ఉందో అది 4th అనమాట. ఓకేనా. సో ఫస్ట్ దీని ప్రకారం వెళ్ళండి, OBC1కి వెళ్ళండి. 4th అంటే 4th 5th పైన కింద పైన ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, OBC1 న్యూ ఎంట్రీస్. సో రికరింగ్ ఎంట్రీస్ సంబంధించి రన్ షెడ్యూల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్. రన్ షెడ్యూల్ ఎవ్రీ మంత్ ఆఫ్ 5th అని ఇవ్వండి. అంటే ఎవ్రీ మంత్ 5th మనకి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వాలి మన అకౌంట్ నుంచి. ఓకే, ఎవ్రీ మంత్ 5th అనేది రన్ షెడ్యూల్ తీసుకుంటున్నాం. సేవ్ చేయండి. మీ టిఆర్ యూజ్ చేయాలి మేడం, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాము. మీ టిఆర్ ఏదో యూజ్ చేయండి. సేవ్ చేశారా? ఓకే, రైట్. సో రన్ షెడ్యూల్ క్రియేట్ చేసాం. రన్ షెడ్యూల్ అంటే పేమెంట్ డిడక్ట్ అవడం కోసం ఒక రన్ షెడ్యూల్ నేమ్ ని మనం డిఫైన్ చేసాం. తర్వాత OBC2 OBC2 థర్డ్, 4th చేసాము, కిందది పైన కింద ఉన్న చెప్పాను. OBC2కి వెళ్ళండి. OBC2 రన్ షెడ్యూల్ అడుగుతుంది. మీ రన్ షెడ్యూల్ ఇవ్వండి. మనం క్రియేట్ చేసారు కదా మీ కంపెనీ కూడా, మీ రన్ షెడ్యూల్. కంటిన్యూ. రన్ షెడ్యూల్ న్యూ ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ చూడండి, రన్ షెడ్యూల్లో మనం ఏమి ఇస్తున్నామంటే ఎవ్రీ మంత్ 5th కదా, ఇవ్వండి 05/01/2024. 05/02/2024 అట్లా 5 months తీసుకుందాం. అంటే మంత్లీ 20,000 పే చేస్తున్నాం అనుకుందాం. చూడండి, మనం ఎన్ని స్టెప్స్ తీసుకున్నామో 5 తీసుకుందాం. అంటే ఎవ్రీ మంత్ 20,000 పే చేస్తాం ఈఎంఐ అనేది. లేదు మీరు 10 times అనుకోండి, అలా 10 స్టెప్స్ తీసుకోండి, ఇంకొక 5 తీసుకోవాలి. సో మనం 5 అప్పుడు 10 అవుతుంది. ఎవ్రీ మంత్ 10,000 డిడక్ట్ అవుతుంది. ఓకే, ఎనీవే మనం ఏం చేస్తున్నాము, 5 months కి తీసుకున్నాం. ఎవ్రీ మంత్ 5th కి అమౌంట్ అని డిడక్ట్ అయ్యే విధంగా రన్ షెడ్యూల్ ని డిఫైన్ చేసాం. ఓకేనా, సేవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1కి వెళ్ళండి. యాక్చువల్గా దీనికి నంబర్ రేంజ్ సపరేట్ గా తీసుకోవాలి, దాని పర్పస్ తీసుకుంటున్నాం. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X1 తీసుకోవాలి. దీనికి రన్ షెడ్యూల్ కి నేమ్ యాక్చువల్గా X1 తీసుకుంటారు. X1 ఇవ్వండి.
2023. Hmm, 4,000 వరకు ఉన్నట్లుంది. 4,001 ఇవ్వండి. 4,001 to 4,500 is enough. Enter save. Okay, data was saved. సో మనం ఇక్కడ చేసేసాం అనమాట. సో రన్ షెడ్యూల్ కూడా నంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం. తర్వాత ఏం చేస్తున్నాం మనము, రికరింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ రికరింగ్ ఎంట్రీ FBD1 లో చేయొచ్చు. FBD1 ఓకే, FB లేదా పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. FBD1 లేదంటే పాత్ ద్వారా వెళ్తా అంటే ఎక్కడ చేస్తాం, యాక్చువల్లీ ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. /n ఇవ్వండి, హోమ్ స్క్రీన్కి వెళ్దాం. ఇచ్చారా? ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. సో డాక్యుమెంట్ ఎంట్రీ లాస్ట్ లో వెళ్ళండి, రిఫరెన్స్ డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. రిఫరెన్స్ డాక్యుమెంట్ లో ఉంటుంది, అక్కడే వెళ్ళండి. రికరింగ్ డాక్యుమెంట్ FBD1 అంటే ఏంటి, యాక్చువల్లీ ఎండ్ యూజర్ యాక్టివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ అనమాట. సో మీ పాత్ కూడా చూశారు, క్లిక్ చేయండి. ఓకే, చేశారు కదా, చూడండి. సో ఏ రోజు రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఫస్ట్ రన్, ఏ రోజు అదే ఫస్ట్ రన్ ఇవ్వాలి. 05/01/2024 అనేది ఫస్ట్ రన్. లాస్ట్ రన్ ఏంటి, మనం 5 months తీసుకున్నాం, ఆ డేట్ ఇవ్వాలి. అది మీరు 10 months తీసుకున్నారు అనుకోండి, ఆ డేట్ ఇవ్వాలి. సో మనము షెడ్యూల్ చేసాం ఫస్ట్ ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో. ఫస్ట్ రన్ ఈ మంత్ 5th నుండి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ రన్ 5th month కి ఎండ్ అయిపోద్ది అనమాట. అంటే 1 lakh అమౌంట్ మనం పే చేస్తున్నాం, 1 lakh లో మంత్లీ ఎంత పే చేస్తాం అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రన్ షెడ్యూల్. ఏ రన్ షెడ్యూల్ చేసామో అది ఇక్కడ అసైన్ చేయాలి. అసైన్ చేస్తే అది పిక్ అవుతుంది. రన్ షెడ్యూల్ మన కంపెనీ కూడా మన రన్ షెడ్యూల్ కదా, ఇవ్వండి. ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో చేసాం కదా రన్ షెడ్యూల్ అనేది, కంపెనీ కూడా రన్ షెడ్యూల్. మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ ఇక్కడ AB తీసుకోండి, AB. ఓకేనా? నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ ఇవ్వండి. ప్రాబ్లం చేయండి మేడం, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ GL ఉంది కదా, ఇవ్వండి, అది ఇవ్వండి. సో ఎవ్రీ మంత్ ఎంత డిడక్ట్ అవ్వాలనేది అమౌంట్ ఇవ్వండి. ఎవ్రీ మంత్ ఎంత అనుకుంటున్నాం మనము, 20,000 డిడక్ట్ పే చేయాలనుకుంటున్నాం. సో 20,000 ఇచ్చేసాం. సో 50 ఇవ్వండి. ఇక్కడ 50 అంటే క్రెడిట్. సో ఎవ్రీ మంత్ 50,000 డెబిట్ అవుతుంది కంపెనీ నుంచి. ఓకేనా? సో ఇక్కడ ఎనీ బ్యాంక్ తీసుకోవచ్చు, ఎనీ బ్యాంక్ ఇవ్వండి. ఓకేనా? సో ఇచ్చేసాం, ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసేసాం. పోస్ట్ చేసేయండి. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. ఓపెన్ చేయండి. FBD3కి వెళ్ళండి. డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్. టీ కోడ్ ఏంటి, డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ FBD3 గుర్తుపెట్టుకోండి. FBD3 డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ. ఇదే కదా, డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమొచ్చింది, ఎగ్జిక్యూట్ చేయండి. ఫిజికల్ ఇయర్ ఇవ్వాలా, ఇచ్చిన. ఓకే, వచ్చేసింది కదా, చూడండి. ఇది మనం పోస్ట్ చేసినటువంటి రికరింగ్ డాక్యుమెంట్ అనమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కనిపిస్తుంది.
అది ఇది మనం పోస్ట్ చేసిన రికరింగ్ డాక్యుమెంట్ ఇది. సో టీ కోడ్ ఏంటి? FBD3 డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. క్రియేట్ పోస్టింగ్ డాక్యుమెంట్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్ F.14 వెళ్ళండి. F.14 ఇక్కడ ఏమొచ్చి కంపెనీ కూడా ఇచ్చేస్తున్నారు. ఇయర్ ఇవ్వండి 2024. సెటిల్మెంట్ పీరియడ్ ఎక్కడ ఉంది చూడండి. సెటిల్మెంట్ పీరియడ్ లో మనం ఏ రోజు పే చేస్తున్నామో అది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ మంత్ కదా, ఈ మంత్ 05/01/2024 కి అమౌంట్ అనేది ఇస్తున్నాం అనమాట. రన్ షెడ్యూల్ ఏమి ఇచ్చాం? మన కంపెనీ కూడా మన రన్ షెడ్యూల్ ఇవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ దగ్గర ఏదోటి ఇవ్వండి. లోన్ అనో ఏదోటి ఇవ్వచ్చు, మీ ఇష్టం. లోన్ పెయిడ్ ఏదోటి నేమ్ ఇవ్వచ్చు. ఓకేనా? ఓకేనా? రన్ షెడ్యూల్ చేస్తున్నాం మనం. సో ఈ ప్రాపర్గా ఈ ఫామ్ అంతా ఇలా ఫిల్ చేయాలండి. మీరు చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చూడండి. లోన్ వాస్ క్రియేటెడ్, సెషన్ AMR_loan వాస్ క్రియేటెడ్. సెషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో సెషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ సెషన్ చెక్ చేద్దాం మనం. వెళ్ళండి OB35 వెళ్ళండి. OB35 SM35 సార్. OB35 SM35 కరెక్ట్. SM35 OB35. ఇక్కడ లోన్ కింద చూసారా? అదిగో మనం క్రియేట్ చేసిన సెషన్ ఇది అనమాట. ఓకే, మనం ఏ సెషన్ క్రియేట్ చేసామో ఈ సెషన్ క్రియేట్ చేసాం. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి పైన ప్రాసెస్ అని ఒక ఆప్షన్ సెలెక్ట్ లో ఉంది చూసారా? లైన్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఓకే, టార్గెట్ హోస్ట్ కదా. ఓకే, ప్రాసెస్ చేయండి ఒకసారి చూద్దాం. ట్రాన్సాక్షన్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ వస్తుంది. ఓకే, అంటే కంప్లీట్ అయిపోయినట్లే ఇది. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. కంప్లీట్ అయిపోయింది, ప్రాసెస్ అయింది. చెక్ చేద్దాం లోన్ అనేది డిడక్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ డిస్ప్లేలోకి వెళ్తే తెలుస్తుంది. FB10N FS10N ఐఎమ్ సారీ. FS10N వచ్చాం కదా. ఓకే, సో ఇక్కడ మీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. లోన్ జిఎల్ తీసుకున్నాం కదా, దాని నుండే కదా డిడక్ట్, అదే కదా. అలాగే కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ అన్ని ఇచ్చాం కదా. ఎగ్జిక్యూట్ చేసేయండి. చూసారా 20,000 డెబిట్ అవుతుందా లేదా? పీరియడ్ 10th, మనం 10th పీరియడ్ లో ఉన్నామా? చూపించండి మేడం, 10th పీరియడ్ చూపించండి. అదో 20,000 డిడక్ట్ అయిందా? బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 80,000 ఉంది. క్లియరా కదా? అర్థమైందా లేదా? ఓకే, అలాగే మళ్ళీ ఇంకో 10,000 ఎప్పుడు డిడక్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? ఇంకొక 10,000 ఎప్పుడు డిడక్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? హలో, నెక్స్ట్ మంత్ చెప్పాలి మీరు. ఓకే, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? నాగజ్యోతి అర్థమైందా మీకు? సార్ అర్థమైంది సార్. అంటే 10,000 అడిగారు అంటే 20,000 కదా సార్ మనం EMI పెట్టుకుంది. అది నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ 10,000 మేడం, 20,000 డిడక్ట్ అయిందా? 10 అయిందా? 20 అయింది కదా సార్. 1 lakh 20 పెట్టుకున్నాము. సార్. ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ 20 కాదు. 20,000 కదా.
అదే సార్ 10,000 అన్నారు ఏంటో నెక్స్ట్ మంత్ డిడక్ట్ అయింది. మనం ఎవ్రీ మంత్ 5 మంత్స్ కదా పెట్టుకుంటాం. 20,000 10 చెప్పారా? సారీ 20,000 డిడక్ట్ అవుతుంది. అంతే కదా, మనం 5 EMIs తీసుకున్నాం, 5 ఇన్‌స్టాల్‌మెంట్స్ తీసుకున్నాం. 1,00,000కి 5 అంటే 20,000 కరెక్టే కదా? నేను 10 అనుకున్నాను. ఐయామ్ సారీ. అందుకని నేను ఆలోచించాను సార్. లేదు 20,000 అండి. మనం ఈఎంఐ ఎంత డిడక్ట్ చేస్తున్నాము? 20,000 10 కాదు. ఐయామ్ సారీ. 20,000 కాన్ఫిగరేషన్ లో చేస్తాం. సో 28 డిడక్ట్ అవుతుంది. క్లియర్ కదా? క్లియరా కదా? ఎస్ ఆర్ నో? సార్ అర్థమైంది సార్. ఓకే. ఇక్కడ అర్థం అవ్వడానికి ఏమీ లేదండి. డెడ్ఈజీ కాన్సెప్ట్ చాలా మంది ఏంటంటే ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అని చెప్తారు. ఎందువల్లంటే మీ దగ్గర ఎక్కువ ఫీజు తీసుకోవడం కోసం. డెడ్ఈజీ కాన్సెప్ట్ లెంతీ కాన్సెప్ట్. ప్రాబ్లం ఏంటంటే లెంతీ, ఎస్ఏపి అనేది లెంతీ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. ఇంకా మనం ఆల్మోస్ట్ ఇప్పటికి 30 క్లాసెస్ ఎన్నో అయినాయి కదా. నేను ఇది రేపు చెప్పాలి యాక్చువల్గా. నేను ఒకే రోజు ఇంకోటి నేను ఈ మంత్ 30 కల్లా కంప్లీట్ చేద్దామా? పర్లేదు, ఫాలో అవుతారా? 30కి అవ్వదు. 30కి ఏం కంప్లీట్ అవ్వదండి. 30కే మనకు ఈజీగా అవ్వదు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. ఒక రోజుతో అవ్వదు. నెక్స్ట్ మంత్ అయినా పర్లేదు సార్. ఫండమెంటల్స్ బాగా చెప్తున్నారు కదా. ఏదైనా 40 డేస్ లో అయితే కంప్లీట్ చేస్తానండి. కొంచెం స్లోగానే వెళ్దాం సార్. ఫండమెంటల్స్ బాగా చెప్తున్నారు మీరు. ఓకే సార్ బాగా అర్థమవుతుంది సార్. కొంచెం నెక్స్ట్ మంత్ అయినా ఇబ్బంది ఏమి లేదు సార్. ఓకే. అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిన మాక్సిమం 1 అవర్ తీసుకుంటాను. కొన్ని లెంతీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, చిన్న క్లాసెస్ కూడా. ఇప్పుడు ఎసెట్ అకౌంటింగ్ మనకు 3-4 డేస్ పడుతుంది. కొన్ని కాన్సెప్ట్స్ ఇవన్నీ చిన్నవి అన్నమాట. సింపుల్ కాన్సెప్ట్స్ కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, ఎనీవే. సో ఇది రికరింగ్ ఎంట్రీస్ అన్నమాట. అలాగే మనము కరెన్సీ టైప్స్ కూడా డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ రేపు మనం వేరే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. ఓకే, నేను చెప్తానండి, డోంట్ వరీ. మీకు మాక్సిమం నేను 40 డేస్ అనుకుంటున్నాను. 30 to 40 డేస్ లో కంప్లీట్ చేద్దాము. సరిపోతుంది, ఏ బ్యాచ్ కైనా అంతే. ఓకే, క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి ప్రతిభ గారు. థ్యాంక్ యూ జాయిన్ సార్. అవ్వండి ఈవినింగ్ కూడా. సార్